రాజేంద్రనగర్ కిస్మత్పూర్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమై కలకలం రేపింది. 20 నుండి 30 ఏళ్ల మధ్య వయసు గల ఈ మహిళపై అత్యాచారం చేసి ఆమెపై హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహంపై బట్టలు లేకపోవడంతో రేప్ అండ్ మర్డర్ కోణంలో విచారణ కొనసాగుతోంది. ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు క్లూస్ టీం సహకారంతో ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సమీప ప్రాంతంలోని సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. చంపి ఇక్కడ అవాండాన్ని చేసినట్టుగా సీన్ బట్టి చూస్తే వేరే దగ్గర చంపించి ఇక్కడ పడేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ తన లేడీ మీద ఎటువంటి ఇంజరీస్ లేవు, బాడీ క్లోత్స్ కూడా లేవు. బాడీని బట్టి చూస్తే 3 days బ్యాక్ తనని చంపి ఇక్కడ పడేసినట్టుగా కనిపిస్తుంది. అంటే మన సీసీ కెమెరాలు మన ఫుటేజ్ దగ్గరలో సీసీ కెమెరాస్ ఉన్నాయి, అవి కూడా వెరిఫై చేస్తున్నాం. అండ్ ముందు కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి, అది కూడా వెరిఫై చేస్తున్నాం. మన మహిళకి మన అత్యాచారం అయినట్టు మనం అట్లా అనిపిస్తుంది. కొంచెం దాని క్లోత్స్ లేవు కాబట్టి దాన్ని బట్టి చూస్తే కొంచెం అనుమానంగా ఉంది. 25 to 30 years మధ్యలో ఉంటుంది. మన మిస్సింగ్ కేసెస్ అట్లా అది వెరిఫై చేస్తాం. మన స్టేషన్ లో మిస్సింగ్ కేసెస్ అన్ని వెరిఫై చేస్తున్నాం. అదేవిధంగా మా చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేసినాము, అక్కడ కూడా మిస్సింగ్ కేసెస్ ఏమున్నాయి అనేదాన్ని కూడా వెరిఫై చేస్తాం. అంటే మన లోకల్ తీరు అనిపిస్తుందా, అవుట్ ఆఫ్ స్టేషన్ అనిపిస్తుందా? అట్లా పర్టికులర్ గా అని చెప్పలేము. కొంచెం ఫేస్ కూడా కొంచెం డీకంపోజ్ గా ఉంది కాబట్టి వెరిఫై చేయాల్సి ఉంది. ఎన్ని రోజులు కావచ్చు సార్? ఒక 3 days అయి ఉంటుంది చనిపోయి. మన క్లోజ్ టీమ్ అండ్ డాగ్ స్పాట్ వస్తుంది అండ్ ఫింగర్ ప్రింట్ కూడా వచ్చినారు. ఫింగర్ ప్రింట్స్ తీసుకుని త్వరలో ఎవరు దీనికి కారణం అని ట్రై చేస్తాం. ఏమైనా ఐడెంటిఫై అయిందా సార్? ఇక్కడ పక్కన లేడీ కూడా ఇంతవరకు ఐడెంటిఫై కాలేదు. అది కూడా మన తాగుడు